హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. నిన్న లైవ్ వీడియో అయిన తర్వాత నేను ఒక సినిమా చూసాను అన్నట్టు. అంతకుముందు కూడా చూసా, నిన్న మళ్ళీ ఒకసారి ఆ సినిమా చూసా. ఏ సినిమా చెప్తా. దాన్ని చూసిన తర్వాత మన వాళ్ళకి సజెస్ట్ చేయాలి అనిపించింది అన్నట్టు. అసలు ఎందుకు సజెస్ట్ చేయాలి, దాని నుంచి ఏం నేర్చుకోవాలి ఒక ట్రేడర్గా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ అనుకుంటా చందు ఛాంపియన్ మూవీ సజెస్ట్ చేశా. దాని నుంచి ట్రేడర్ ఏం నేర్చుకోవాలి అనేది ఒకసారి పెట్టాను నేను. ఐకార్డ్లో ఉంటుంది, చూడండి. సినిమా చూడడం అనేది కాదు, ఇప్పుడు బేసికల్గా మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉంటాం. సినిమా అందరిలా మనం సినిమాలు చూడకూడదు. అంటే మనకి వేరే వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళలా మనం ఉండకపోవడమే కొత్తగా. ఇప్పుడు వాళ్ళలా మనం ఉంటే వాళ్ళకి మనకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఉండదు. వెళ్ళామా, ఎంటర్టైన్మెంట్ చేసామా, వచ్చామా, అది అక్కడ వరకు ఓకే. కానీ మనం 3 గంటలు స్పెండ్ చేసి ఒకరి కోసం 3 గంటలు, మన జీవితంలో ఒకరి కోసం 3 గంటలు స్పెండ్ చేసి దాని నుంచి ఏం నేర్చుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా నేర్చుకున్నదే ఇంకొక సినిమా, ద గోట్ లైఫ్. అసలు సినిమా లిటరల్లీ ఒకనొక సిచ్యువేషన్లో ఏడుస్తాం అన్నట్టు. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడతా. చందు ఛాంపియన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చందు ఛాంపియన్ ఏంటంటే, ఆయన చిన్నప్పుడే ఒక గోల్ పెట్టుకుంటాడు, దాన్ని మల్టిపుల్గా ట్రై చేస్తాడు అన్నట్టు. ఒకే దాని మీద మల్టిపుల్గా ఒకేసారి ట్రై చేయడు. ఒకటి ఫెయిల్ అయితే ఒకటి ట్రై చేస్తాడు. ద గోట్ లైఫ్ అనేది ఏంటిది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గోట్ లైఫ్ అనేది ఒక నార్మల్ క్యాండిడేటే, చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో ఆయనకి ఏంటంటే, ఇప్పుడు మనకి ఎలా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోవు మిడిల్ క్లాస్ వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే అలా బయటికి వెళ్ళి దుబాయ్కి అలా వెళ్ళి ఎర్న్ చేసుకొని వద్దాం అన్న ఆలోచనలు ఉంటుంది అన్నట్టు. బయటికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకుని వద్దాం, మన ఫ్యామిలీని పోషించుకుందాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతికేద్దాం అనుకుంటాం. అలా అలా ఎవరేమైనా అనుకుంటాం అన్నట్టు. మన ఫ్యామిలీ బాగుండాలి, మనం బాగుండాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. సో అలానే మన ఇందులో కూడా ద గోట్ లైఫ్లో మెయిన్ రోల్ అలానే ఆలోచిస్తాడు అన్నట్టు. సో వెళ్తాడు, ఒకరిని నమ్మి అక్కడికి వెళ్ళేసి ఎన్ని కష్టాలు పడతాడు అనేది ఆ సినిమా. ఒకసారి చూడండి మీకు టైం ఉంటే. అసలు ఆ కష్టాలు చూస్తే లిటరల్లీ అసలు ఆయన యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాను నేను. అసలు మామూలు యాక్టింగ్ కాదు, పిచ్చి పిచ్చి యాక్టింగ్ చేసేసాడు. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఫస్ట్ మంచి జీన్స్ అండ్ షర్ట్ వేసేసుకుంటాడు, ఆ తర్వాత కొంచెం చేంజ్ అయిపోతాడు అక్కడికి వెళ్ళేసిన తర్వాత గడ్డం మీసాలు, బాడీ చేంజ్ అయిపోద్ది, బాడీ మొత్తం సన్నగా అయిపోతాడు అన్నట్టు. అసలు లిటరల్లీ అసలు ఫస్ట్లో చూసిన పర్సన్ లాస్ట్లో చూసిన పర్సన్ ఆయనేనా అన్న ఆలోచనలోకి వెళ్తాం. సినిమా చాలా బాగుంది. తినడానికి ఇప్పుడు ఎలా అంటే, అతన్ని నమ్మేసి ఒక పర్సన్ దగ్గర వాళ్ళ విలేజ్కి ఒక అతను వస్తాడు, అతను దుబాయ్కి తీసుకెళ్ళి డబ్బులు సంపాదించి పెడతా అని ఇతను తీసుకొని వెళ్తాడు. సో అక్కడ మిస్కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా మాట్లాడతా. మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమవుతాడంటే, ఇతను ఒకరి ప్లేస్లో ఒకరు వెళ్తారు అన్నట్టు అక్కడ వర్క్ చేయడానికి. సో తీసుకెళ్ళి ఎక్కడనో ఎడారిలో పడేస్తారు, ఇతను ఇంకో పర్సన్ వెళ్తారు. ఎడారిలో పడేసిన తర్వాత వాళ్ళకి తిండి ఉండదు, షెల్టర్ ఉండదు, వాటర్ ఉండవు, సరిగా డ్రెస్సింగ్ ఉండదు, ఫుడ్ ఉండదు, అసలు లిటరల్ ఏమీ ఉండవు అన్నట్టు. అసలు ఎన్ని కష్టాలు పడతారంటే, ఒక కూల్గా ఎక్కడో గ్రామంలో ఉన్న పర్సన్ని తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు అన్నట్టు. ఎక్కడనో రూములలో ఉంటాం, ఏసీలలో కూర్చొని పని చేసుకుంటాం అన్న ఆలోచనతో వెళ్ళిన పర్సన్కి ఈవెన్ బ్రెడ్ ముక్కలు, ఇలా రొట్టెలు, నిప్పులు ఉంటాయి, వాటి మీద కాల్చుకొని తినే సిచ్యువేషన్ లాస్ట్కి వస్తుంది. వాళ్ళు అదే ఇస్తారన్నట్టు. వాటర్ ఉండే తాగని కూడా కాళ్ళు విరిగిపోద్ది, అంత ఫైటింగ్ అవి ఇవి కొడతారు ఆయనని, ఆయన ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అంత దారుణమైన సిచ్యువేషన్కి తీసుకురావడానికి వెళ్ళడానికి రీజన్స్ ఎవరు అసలు ఆలోచించారు ఎవడైనా? దానికి రీజన్ ఫస్ట్ పాయింట్ మనమే. సేమ్ ఇప్పుడు ఈ స్టోరీని మనం మార్కెట్తో కంపేర్ చేసేసుకుందాం. దానికి రీజన్ ఎవరు? మనమే. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా వరకు ఏం చేస్తామంటే, బ్లైండ్గా నమ్మేస్తాం. ఒక పర్సన్ లక్షల అమౌంట్ వస్తున్నాయని చెప్పగానే బ్లైండ్గా నమ్మేస్తాం. ఇక్కడ చేసిన ఈ పర్సన్ కూడా చేసిన మిస్టేక్ అదే. ఎక్కడికో దుబాయ్కి వెళ్ళి నువ్వు అంతా సంపాదిస్తావు అని చెప్పగానే ఫస్ట్ కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నువ్వు నమ్మావు కానీ బ్లైండ్గా నమ్మకూడదు. ఒక పర్సన్ని నమ్మాలి కానీ బ్లైండ్గా నమ్మకూడదు. డిఫరెన్స్ ఏంటంటే, మార్కెట్లో బ్లైండ్గా ఎందుకు నమ్మకూడదంటే, ఆయన ఏది చెప్తే అదే వేదం అవుతుంది నీకు. వేద వాక్కులు అంటాం కదా, నేను చెప్పిందే శాసనం అంటారు అలా. అదే నీకు కొంచెం తెలిసి ఉందనుకో, అది ఆర్గ్యూ చేయడానికి ఉంటుంది అన్నట్టు. నువ్వు ఇప్పుడు మార్కెట్లో కూడా అంతే. నాకు ₹1,00,000 వచ్చింది ట్రేడ్కి, 10 లక్షలు వచ్చేసినాయి ఒకేసారి F&Oలో అంటే నీకు తెలియదు కానీ నువ్వు నమ్ముతావు అన్నట్టు. సేమ్ పాయింట్. నీకు కొంచెం తెలిసిందనుకో, అలా ఎలా వస్తాయి? అలా రావే.
ఒకే ట్రేడ్కి 10-20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అనే క్వశ్చన్ నువ్వు వేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ డౌట్ పడతారు, ఓహో ఈయనకి ఎంతో కొంత తెలుస్తుంది. సో మనం ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ఏదని చెప్తే ఇంత అమౌంట్ ఒకేసారి వచ్చిందా, ఒకే రోజులో ఇంత అమౌంట్ వచ్చిందా అన్నప్పుడు క్వశ్చన్ చేయండి. ఇది ఫస్ట్ది. ఎవరినైనా క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే మనకు తెలియంది ఎవరైనా చెప్తున్నారు అంటే దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోవాలి. ఇది ఆయన చేసిన ఫస్ట్ మిస్టేక్. అక్కడి నుంచి ఎవరిని బ్లైండ్గా నమ్మి ఒకరిని బ్లైండ్గా నమ్మేసి వెళ్ళడం. సెకండ్ పాయింట్, ఎయిర్పోర్ట్ దిగేసిన తర్వాత, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని పిక్ చేసుకునే పర్సన్ రాలేదు, సో మిస్కమ్యూనికేషన్ అయింది. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ట్రేడర్తో ఎలా కంపేర్ చేసుకోవాలి అంటే, ఆయనకి మన తెలుగులో చూసాం కాబట్టి తెలుగు పెట్టేసుకుందాం. ఆయనకు తెలుగు తప్ప హిందీ, ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లు రావు. ఇప్పుడు ఓన్లీ తెలుగు పట్టుకొని దుబాయ్కి వెళ్ళిపోయి ఎవరో అన్నోన్ పర్సన్ దగ్గర ఓన్లీ తెలుగు మాట్లాడితే ఈ 2 అర్థం కాకపోవడం వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల ఈజ్ నాట్ గోయింగ్ టు కన్వే ఈజ్ మెసేజ్ అన్నట్టు. ఆయన గురించి ఆయన చెప్పలేకపోయాడు, నేను ఇది కాదు, మీరు అనుకున్న పర్సన్ నేను కాదు అనే విధంగా కన్వే చేయలేకపోయాడు అన్నట్టు. ఇన్ ద సేమ్ వే మార్కెట్లో ఎలా అంటే, సో మార్కెట్లో ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు అని నువ్వు బ్లైండ్గా నమ్మకూడదని చెప్పా కదా. సో అలానే ఇక్కడ నువ్వు నేర్చుకుంది మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఒకరు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నారు, మార్కెట్లో నీ డబ్బులు పెట్టేసి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అది నిజమా అబద్ధమా నీకు తెలియాలి. అంటే నువ్వు నేర్చుకొని ఉండాలి ఎంతో కొంత. నీకు ఎంతో కొంత నేర్చుకొని ఉన్నప్పుడే నువ్వు ఎలా బయటపడగలవు, నువ్వు మార్కెట్లో లాసెస్ వస్తుంటే ఎలా బయటపడగలవు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరైతే సజెస్ట్ చేసిన పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ ఆ టైంకి ఉండకపోవచ్చు, అవైలబిలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఎస్కేప్ అయిపోవచ్చు, చెప్పింది తప్పించుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ట్రేడ్ తీసేసుకున్న తర్వాత దాని నుంచి బయటపడడం ఎలా అనేది నీకు తెలియనప్పుడు నువ్వు కష్టం కదా. ఇన్ ద సేమ్ వే ఈయన కూడా ఎటువంటి లాంగ్వేజెస్ నేర్చుకోకుండా ఎక్కడికో దుబాయ్కి వెళ్ళిపోయి, సో ఆయన మిస్టేక్ అన్నట్టు. అందుకే మనం కూడా ట్రేడింగ్లో వచ్చేటప్పుడు ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతనే ఎంటర్ అవ్వాలన్నట్టు. ఎగ్జిట్ తెలియనప్పుడు ఎంటర్ అవ్వకూడదు. మార్కెట్లో ఉన్న మేజర్ థింగ్, నీకు ఎగ్జిట్, నీ టార్గెట్ ఎక్కడో తెలియనప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకే నేర్చుకోవాలి. దీన్ని ఇంకొకటి, అభిమన్యుడు కూడా తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు చక్రవ్యూహం గురించి చెప్తాడు, ఎంట్రీ గురించి చెప్తాడు, ఎగ్జిట్ గురించి చెప్పే ముందే తను పడుకుంటుంది అన్నట్టు అభిమన్యుని తల్లి. ఓకే, అలా పడుకోవడం వల్ల అభిమన్యుడికి ఎగ్జిట్ తెలియదు. ఎగ్జిట్ తెలియకపోవడం వల్లనే అభిమన్యుడు చనిపోతాడు. ఈయనకి ఎగ్జిట్ తెలిసి ఉంటే అభిమన్యుడు చనిపోయే క్యారెక్టర్ కాదన్నట్టు. ఇన్ ద సేమ్ వే మనం కూడా మార్కెట్లో ఎగ్జిట్ తెలియకుండా ఎంటర్ అయ్యామా, మన మార్కెట్లో ఉన్న డబ్బులు మొత్తం లాస్ అవుతాయి. నువ్వు ఎంత సేవ్ చేసావో మొత్తం పోతుంది అన్నట్టు మార్కెట్లో. అందుకే నేర్చుకొని ఎవరన్నా నమ్మే ముందు ఎంతో కొంత నీకు తెలిసి ఉండి నమ్మాలి అన్నట్టు. సో అది. ఇంకా ఆయన కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతాడు వన్స్ ఎంటర్ అయిన తర్వాత. చాలా ఫేసెస్ ఇన్ ద సేమ్ వే మనం కూడా మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఒక సొల్యూషనే మనం నేర్చుకొని ఎంటర్ అవ్వాలి, ఎంతో కొంత ఐడియా ఉండాలంటాడు. లాస్ట్కి ఎస్కేప్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేస్తాడు, తప్పించుకుంటాడు అన్నట్టు. చాలాసార్లు ట్రై చేస్తాడు, దొరికిపోతాడు. మార్కెట్లో కూడా అంతే. మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలియనప్పుడు లాసెస్ చాలా అవుతాయి. ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలో తెలియనప్పుడు స్టాప్ లాస్ ఎస్కేప్. నీకు ఇప్పుడు ఆయన ఊహించింది ఏంటి, మంచిగా వెళ్ళి ఒక హ్యాపీగా ఒక రూమ్లో, ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా బతికేస్తా అని ఆయన ఊహించాడు. అది ఎక్కడ దెబ్బ కొట్టింది, రివర్స్లో దెబ్బ కొట్టింది, తీసుకెళ్ళి ఒక ఎడారిలో. సేమ్ మార్కెట్లో కూడా ఎవరినో నమ్మి మనం వెళ్తే మనం మార్కెట్ అప్ ట్రెండ్ అనుకుంటే అది రివర్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనే స్టాప్ లాసే నీ బతుకును సేవ్ చేసేది అన్నట్టు. అంటే అప్ ట్రెండ్లో ఎక్స్పెక్ట్ చేస్తే నీకు డౌన్ ట్రెండ్లోకి వస్తుంది. ఇక్కడ కూడా పర్సన్ ఏదో లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది. ఇక్కడ సేవ్ చేసుకోవడానికి ఏం లేదు, హీఈస్ ట్రయింగ్ మల్టిపుల్ టైమ్స్ టు ఎస్కేప్. ఇక్కడ కూడా మనం ఈ ఎస్కేప్ అవ్వడానికి కరెక్ట్గా బార్డరే స్టాప్ లాస్. ఇక్కడ బతకడానికి స్టాప్ లాస్ ఉందన్నట్టు. మార్కెట్ మనకు రివర్స్లో వస్తే ఈ స్టాప్ లాస్ పెట్టడం తెలియాలి నీకు. అంటే అయితే స్టాప్ లాస్ అన్న ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే టార్గెట్ అన్న ఎగ్జిట్ అవ్వాలి. ఈ 2 నేర్చుకోవాలి మార్కెట్లో. ఇవి అర్థం కాకనే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తాడు. తన రియల్ లైఫ్లో ఐ థింక్ 2 to 3 years సంథింగ్, నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులాదే, అన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తే ఫైనల్గా
ఎక్కడో ఎడారి నుంచి బయటకు వచ్చేసి ఒక మెయిన్ రోడ్ మీద పడతాడు అన్నట్టు. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఎవరినో నమ్మి మార్కెట్లోకి వెళ్తే నువ్వు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. దీనికంటే ముందు నువ్వే నేర్చుకొని ముందుకెళ్తే ఇంత స్ట్రగుల్స్ ఉండవు. అదే చెప్తుంది. ఏదైనా చూస్తే మన సైకాలజీని బిల్డ్ చేసుకోవాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఆలోచించి మార్కెట్లోకి రండి. బ్లైండ్గా లక్షలు పోగొట్టుకోకండి. మీరు సేవ్ చేసిన మనీని మళ్ళీ మీకు ఎవ్వరు ఇవ్వరు. అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి రండి. కొంచెమైనా నేర్చుకోండి. ఒక 25% అయినా నేర్చుకోండి. ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ పెట్టాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ మనకు చెప్పిన వాళ్ళు మనకు టైంకు అవైలబిలిటీ లేకపోతే అనే దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. జై హింద్.